ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ప్రొఫెసర్ జయశంకర్ గద్దర్ స్ఫూర్తితో తెలంగాణ నిర్మాణానికి అందరూ పూనుకోవాలని ఎమ్మెల్సీ కోదండరాం పిలుపునిచ్చారు. నాంపల్లిలోని తెలంగాణ జనసమితి రాష్ట కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి, ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఆచార్య జయశంకర్ గద్దర్ జీవితాలు ప్రజాస్వామ్య మార్గంలో సామాజిక మార్పు సాధ్యమని నిరూపించాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ ఉద్యమం సాధారణ ప్రజలు చేసిన అసాధారణ ఉద్యమమని పేర్కొన్నారు. 6 దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేస్తూ తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా తెలంగాణ ఆవశ్యకతను అత్యంత సరళంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని ఊపిరిపోసిన వ్యక్తి గద్దర్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను విశదీకరిస్తూ తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడాలో స్పష్టమైన సూచనలు చేసినటువంటి వాడు ప్రొఫెసర్ జయశంకర్. మలిదశ ఉద్యమంలో ఆర్ఎస్యూ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా అందరినీ కలిసి వాళ్లను కార్యోన్ముఖులు చేసిన పాత్ర ప్రొఫెసర్ జయశంకర్ గారి. చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రొఫెసర్ జయశంకర్ గారు వివరించారు. ఎందుకు తెలంగాణ అడుగుతున్నారు? ఎప్పుడు కూడా ఆయన ఒకే మాట చెప్పేవాడు, తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వెనుక స్పష్టమైన చారిత్రక కారణాలు ఉన్నాయి. ఆ చారిత్రక కారణాల వల్లనే మేము తెలంగాణ అడుగుతున్నామని చెప్పేవాడు. అంటే తెలంగాణ అనేది చాలా మంది అనుకుంటున్నట్టుగా ఒక భావోద్వేగాలతో చెలరేగిన ఉద్యమం కాదు. తెలంగాణ ఉద్యమం అనేది స్పష్టమైన సాగినటువంటి ఉద్యమం. అట్లాంటి ఉద్యమం మరి తెలంగాణ ఆలోచనతో సాగటం వల్లనే, హేతుబద్ధమైన ఆలోచనలతో సాగటం వల్లనే తెలంగాణ రాష్ట్రం అనేది సిద్ధించింది. అట్లా తెలంగాణ మనం సాధించుకున్నది ఒక ఆలోచనతోనే. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, ఇవాళ తెలంగాణ అభివృద్ధికి మార్గనిర్దేశం వేసుకోవాలంటే ఆ రోజు ఉద్యమం వెనుక ఉన్నటువంటి కారణాలను మనం గ్రహించాలి, ఆ ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ అభివృద్ధికి మనం మార్గనిర్దేశం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ప్రధానంగా